హలో! హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్ మా ఫిష్ ఇగురు చూద్దాం రండి. చూసారా ఎంతలా మెరిసిపోతున్నాయో, తెల్లగా ఉప్పు వేసి శుభ్రంగా కడిగేశాను. దీన్ని స్కిన్ తీసేశారు. ఆ తోలు తీసేయడం వలన చాలా తెల్లగా మెరుస్తున్నాయి. దీనికోసం గ్రేవీకైతే ఉల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, అల్లం ముక్క, 2 లవంగాలు, ఒక చిన్న చెక్క ఇవన్నీ మిక్సీ పెట్టుకున్నాను. ఆ మిక్సీ పెట్టిన గ్రేవీని ఒక బాండీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని మిక్సీ పెట్టిన గ్రేవీని అందులో వేసేయాలి. గ్రేవీ కంటే ముందు ఇలా 5-6 పచ్చిమిరపకాయలకు ఒక్కసారి నూనెలో వేసి తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కరివేపాకు వేసి ఆ గ్రేవీ వేసేసాను. గ్రేవీలోంచి ఆయిల్ బయటకు వస్తే బాగా వేగిందని అర్థం. అప్పుడు పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి ఒక టొమాటో పేస్ట్ని కూడా వేసాను. ఇందులో చింతపండు వేయం కదా, అందుకని ఒక టమోటా వేస్తే పులుపు లైట్గా వచ్చి బాగుంటుంది. తగినంత కారము, ఉప్పు, పసుపు వేసేయాలి. మాకు ఫిష్ ఇగురులో మామిడికాయ ముక్క కానీ లేకపోతే ములక్కాడలు కానీ వేసుకుంటే ఇష్టం. ఇంట్లో ములక్కాడలు ఉన్నాయి, అందులో వేసాను. అవి కూడా వేసి బాగా మగ్గిన తర్వాత కాస్త ఒక గ్లాసులు 2 గ్లాసులు వాటర్ వేస్తే ఇలా బాగా ఉడికిపోతుంది. మూత పెట్టేసి ఉంచాలి ఒక 10 నిమిషాలు. అప్పుడు ఇలా కుత ఉడుకుతుంది. ఇలా ఆయిల్ బయటకు వచ్చి దగ్గరికంటే ఎగిరిపోయే వరకు ఉంచి కాస్త కొత్తిమీర జల్లుకోవాలి. ఇంతేనండి ఫిష్ ఇగురు. బాయ్ అండి. ఇవాళకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.